జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత, జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత. ఈరోజు అసలు వనిపెంట ఆ మూల నుంచి ఈ మూలకి తప్పెట్లు తాళాల మధ్య పూల వర్షం మధ్య మన కాబోయే ఎమ్మెల్యే సుధాకర్ తీసుకొచ్చినందుకు వనిపెంట ప్రతి ఒక్క గ్రామస్తులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇందాకే చాలా చక్కగా మాట్లాడారు వనిపెంట యొక్క రాజకీయాల గురించి. ఇస్మాయిల్ గారు, అలాగే గురువిరెడ్డి గారు 3 సార్లు సర్పంచ్గా పనిచేశారు, అలాగే ఒకసారి మండల అధ్యక్షుల్లో కూడా పనిచేశారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బిఎన్ శ్రీనివాస్ గారికి, ధనపాల జగన్ గారికి, చీకరి వెంకట సుబ్బయ్య గారికి, మండల అధ్యక్షులు భీమయ్య గారికి, సభాధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి ఉమాకాంత్ గారికి, మరియు ముందుకు వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము మిస్ అయ్యాము ఒక కార్యక్రమం. అసలు మైదుకూరు నియోజకవర్గంలో వరుసగా సర్పంచులు, ఉప సర్పంచులు అంతా వైసీపీని వీడి మన సుధాకర్ నాయకత్వం నచ్చి వరుస చేరికలతో దూసుకెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వనిపెంటలో ఇంతకుముందు క్యాడర్ అంతా చెల్లా చెదురుగా ఉందని ఇందాక ఇస్మాయిల్ గారు చెప్పారు. రెడ్డేస్తే మొదలగు, రెడ్ వస్తే మొదలగు అని ఒక సామెత వింటాం. కానీ ఈరోజు ఎలా ఉందంటే ఇక్కడ కటారి వీరన్న వస్తే మొదలగు అన్నట్టుంది పరిస్థితి. మన కటారి వీరన్న రాగానే ఇంతమంది వనిపెంట గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకోవడం చాలా ఆనందదాయకం. గ్రామస్తులారా, వనిపెంట గ్రామస్తులారా, ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చే సమాధానం కావాలి. చెల్లికి అవసరం లేని అన్న, బాగా వినండి, చెల్లికి అవసరం లేని అన్న, తల్లికి అవసరం లేని బిడ్డ మన రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి చెప్పండి వనిపెంట గ్రామస్తులారా, తెలుగు తమ్ముళ్ళారా, మన రాష్ట్రానికి జగనన్న అవసరమా? బీజేపీ సోదరులారా, మన రాష్ట్రానికి జగనన్న అవసరమా? జనసేన సైనికులారా, జనసేన సైనికులారా, జగనన్న రాష్ట్రానికి అవసరమా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలి జగనన్నకి. మనము వైసీపీ పాలనని తరిమి కొట్టి ఎలాగైనా సరే మన ఉమ్మడి పొత్తుకు అధికారాన్ని పట్టం కట్టాలని ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటే. ఒక్క ఓటుతో చాలామంది ఓడిపోయారు, ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయారు. 2004 సంవత్సరంలో మనము కర్ణాటక రాష్ట్రంలో అయితే అక్కడ ఒక వ్యక్తి ఒక్క స్థానంతో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయారు. ఆయన పేరు కృష్ణమూర్తి, జేడిఎస్ అభ్యర్థి. ఆయన కారు డ్రైవర్ ఓటే లేదు, ఓడిపోయారు. అలాగే గుజరాత్లో కాంగ్రెస్ అభ్యర్థి సీఎం జోషి, ఆయన పేరు సీఎం జోషి, ఆయన ఒక్క స్థానంతో ముఖ్యమంత్రి స్థానాన్ని కోల్పోయారు. ఆయన భార్య ఓటే లేదు, ఆయన కారు డ్రైవర్ ఓటే లేదు, ఆయన కూతురు కూడా ఓటే లేదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున వేడుకునేది ఏంటంటే, మేము జనసేన పార్టీలో తిరిగేటప్పుడు మా కూతురు ఓటు నీకే వేసాం, మా కొడుకు నీకు ఓటు నీకే వేసాం, కానీ నా ఓటు పక్కన వాళ్ళకి వేసామన్నారు. కాబట్టి ఓట్లు భాగాలు దయచేసి పంచొద్దు. అన్ని ఓట్లు గంపగుత్తగా మన సుధాకర్కు వేసి ఆయనను ఎమ్మెల్యేని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. మన జగనన్న యువతకు తీరని అన్యాయమే చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంతోమంది యువత ఉన్నారు, వీరందరికీ ఉపాధి మార్గాలు లేవు. ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వదిలేస్తే మన కడపలోనే ఇప్పటికీ 2 సార్లు శంకుస్థాపన చేశారు మన ఉక్కు ఫ్యాక్టరీకి. 2019లో శంకుస్థాపన చేసే రోజు ఆయన అన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా చిక్కటి సరినవ్వుతోటి ఆయన 25,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. కానీ అవి మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి వచ్చి చెల్లికి పెళ్ళి అన్నట్టు, చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు రెండోసారి శంకుస్థాపన చేశారు ఎవరికి తెలియకుండా. ఇలా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ అభివృద్ధి ఏమాత్రం లేదు. యువతను అసలు చాలామంది ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు భారం అయ్యామని చెప్పి బాధపడుతున్నారు, పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు.
చాలా వయో పరిమితి దాటిపోతుంది, యువతకి ఉద్యోగాలు లేకని బాధపడిపోతున్నారు. యువతను జగనన్న ఎంత తక్కువ అంచనా వేస్తున్నాడంటే గడ్డి పోచలాగా పక్కన పెడుతున్నాడు. మన యువత గడ్డి పోచే కావచ్చు, కానీ ఒక్కొక్క గడ్డి పోచ గజమాలయ్య ఆయన్ని ఖచ్చితంగా గద్దె దింపుతారనే విషయం తెలియట్లేదు. కాబట్టి యువకులారా ఎలాగైనా సరే మీరు ఈసారి మన జగనన్న గద్దె దించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అలాగే మన మైదుకూరు ఎమ్మెల్యేను ఖచ్చితంగా సుధాకరన్ ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకరన్, జై పవన్ కళ్యాణ్ గారు.